ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాది పిఠాపురం అన్న. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ వస్తారు. సో ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ అంటే జనసేన టీడీపీ ఎందుకు అనుకుంటున్నారు మీరు? జనసేన టీడీపీ ఎందుకు అనుకుంటున్నా ఒక ఛాన్స్ చూడాలి కదా. ఆల్రెడీ జగన్ కి ఇచ్చాం, ఆయన చేసింది ఏదో చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తే ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాను. సో అక్కడ వంగకి తగిన పోటీ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ మీద. సో మీరు ఎలా ఉండబోతుంది మరి పోటీ? అంటే పోటీ గట్టిగానే ఉంటుంది అన్న. వంగగీత కూడా బాగా చేశారు మాకు ఒకప్పుడు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంట్ బిల్లులు తక్కువ వచ్చేటివి, 500 లోపు వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి హయాంలో వచ్చేసి 1500 నుంచి 2000 వస్తుంది అంటున్నారు కదా. సో దాని మీద నా అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే కరెంట్ బిల్లు ప్రెసెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్న, చాలా గట్టిగా ఉన్నాయి. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కట్టుకోవడం చాలా కష్టపడుతున్నారు. ఓకే, చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండేది. సో ఇప్పుడు జగన్ గారు మళ్ళీ వస్తే నా మొదటి సంతకం వచ్చేసి వాలంటీర్ వ్యవస్థపై అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి మెగా డిఎస్ పై పెడతా అంటున్నారు సంతకం, మొదటి సంతకం. సో మీకు ఈ మెగా డిఎస్ కావాలనుకుంటున్నారా, వాలంటీర్స్ కావాలనుకుంటున్నారా? మెగా డిస్ట్రీ కావాలనుకుంటుంది. ఓకే, సో మీరు వాలంటీర్ వ్యవస్థని బానిసలుగా వాడుకుని 5000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆదుకుని 10,000 ఇస్తామంటున్నారు కదా. సో దాని మీద అభిప్రాయం ఏంటి? బెస్ట్ అన్న. యూత్ కి జాబ్ లేని యువత చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా బెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఒక రాష్ట్రంలో అంటే ఏపీలో ఆర్బీఐ కార్యాలయం లేదు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది దాని గురించి తెలియదు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ లో వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. నిజంగానే ఏ మేర చేశారనుకుంటున్నారు? ఏం చేయలేదు. ఏం చేయాలి? ఏం చేయలేదు, ఇంకా ఎక్కువైపోయినాయి అన్న. ఇప్పుడు చెప్పండి. అంటే కల్తీ మందు ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు మీరు? చూస్తామన్నా, గట్టి డెవలప్మెంట్ వస్తాం. ఆల్రెడీ హైదరాబాద్ లో ఆయన చాలా చేశారు కాబట్టి మా ఆంధ్రాలో కూడా చేయాలని అనుకుంటున్నాం. మరి డెవలప్మెంట్ అంటే గట్టిగా ఉంటున్నాం. మరి సూపర్ 6 పథకాలు పెట్టారు కదా. సో మీకు ఎలా అనిపించింది మరి? మంచిగా అనిపించింది. ఓకే, సో నెరవేరుస్తారు అనుకుంటున్నారా? నెరవేరుస్తారు పక్క. ఓకే బ్రో, ఇప్పుడు జగన్ గారి పై రాళ్ల దాడి జరిగింది కదా రీసెంట్ గా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది చాలా మంది ఉంటారు కదా ఫేక్. ఇప్పుడు అది జన సైకిల్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, కానీ ఫేక్ అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళే చేస్తుంటారు మాక్సిమం. ఓకే, సో అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ కదా, తప్పదు. ఓకే, సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్స్ బ్రో.